Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో ప్రీవియస్ ఐసెట్ ఎగ్జామ్లో అడిగిన ఆల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ కొంచెం హయ్యర్ స్టాండర్డ్ని కలిగి ఉంటాయి. అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఇబ్బంది పడే విధంగా ఉంటాయన్నమాట. ఎవరికైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు మాత్రమే సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు ఏ స్టార్మ్. The broken pot bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. The distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Then the height of the tree is. అంటే మనం ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఒక ట్రీ ఉందట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ట్రీ అనుకుందాం. ఇది స్టామ్కి కొంత భాగం మధ్యలోకి ఎక్కడికో విరిగిపోయి, అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో కాదు, విరిగిపోయి పై భాగము ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గరికి విరిగిపోయింది అనుకోండి. ఈ పై భాగం వచ్చేట్లా నేలను తాకుతుంది అనమాట. అంటే ఏ పార్ట్ ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ తాకుతుంది అనమాట. తాకుతూ అది గ్రౌండ్తో 30 degrees యాంగిల్ చేస్తుంది. మరియు దీని యొక్క బేస్ ఉంటుంది కదా, బేస్కి 8 meters డిస్టెన్స్లో తాకుతుంది అనమాట. అయితే అసలు ఆ చెట్టు ఎత్తు ఎంత, హైట్ ఎంతో కనుక్కోమంటున్నారు. ఇక్కడ హైట్ కావాలంటే ఈ పార్ట్ కావాలి, అలాగే ఈ పార్ట్ కావాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి హైట్ ఆఫ్ ద ట్రీ వస్తుంది అనమాట. ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియోస్ని అప్లై చేసుకుంటాం. మనం యాంగిల్ తెలుసు, ఒక సైడ్ తెలుసు. ఈ యాంగిల్కి సైడ్ ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్. ఇది ఆపోజిట్ సైడ్ కావాల్సింది మనకి. ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ మనకి ఎందులో వస్తాయి, ట్యాన్లో వస్తాయి. కాబట్టి tan 30ని అప్లై చేస్తాం. అంటే tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబి. అంటే ఇక్కడ 8 వేసేస్తున్నాను. tan 30 వాల్యూ ఎంత మనకి 1/√3 కదా, ఈక్వల్ టు బీసీ బై 8. 8కి డివైడ్ చేస్తుంది, ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ చేస్తుంది. 8 1 = 8 అవుతుంది. అంటే బీసీ వాల్యూ ఎంత అవుతుందంటే 8/√3 అవుతుంది. ఒక పార్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్కి ఈ రెండు సైడ్స్ ఏమవుతాయి, ఇది రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి హైపోటెన్యూస్, ఇది ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తాయి మనకి, కాస్లో వస్తాయి. కాబట్టి కాస్ అప్లై చేద్దాం. కాస్ 30 degrees ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎడ్జసెంట్ సైడ్ అంటే 8 బై మనకి ఇది హైపోటెన్యూస్ అవుతుంది కదా, అంటే ఏసీ అవుతుంది. మనకి కాస్ 30 వాల్యూ ఎంత √3/2 ఈక్వల్ టు 8/ఏసీ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, అప్పుడు ఏసీ వాల్యూ ఎంత వస్తుంది, 16/√3 వస్తుంది అనమాట. ఇప్పుడు హైట్ ఆఫ్ ద ట్రీ ఏ రెండు యాడ్ చేస్తే వస్తుంది, ఈ బీసీని ఏసీని యాడ్ చేస్తే వస్తుంది కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏసీ. ఇక్కడ బీసీ 8/√3 వచ్చింది, అలాగే ఏసీ 16/√3 వచ్చింది. రెండు లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 8 + 16 ఎంత 24/√3. డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని రేషనలైజేషన్ చేస్తాం కదా, అంటే √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేసినట్లయితే 24 × √3 24√3. √3 × √3 3 అయిపోతుంది. √3² స్క్వేర్ రూట్ కట్ అవుతుంది. 3 టేబుల్ ఇందులో 8 టైమ్స్, అంటే హైట్ ఆఫ్ ద ట్రీ ఎంత అవుతుంది అనమాట, 8√3 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ sin θ ఈక్వల్ టు 3/5, θ ఈజ్ లెస్ దెన్ 90 degrees, దెన్ tan θ - 2 cos θ by 3 sin θ plus secant θ. మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ యాంగిల్ θ ఇక్కడ ఉందనుకుందాం. సైన్ θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ 3 అవుతుంది, హైపోటెన్యూస్ 5 అవుతుంది. దీనికి ఆపోజిట్ సైడ్ ఇది కదా 3, ఇది హైపోటెన్యూస్ 5. మనకి 3 5 పైథాగోరన్ ట్రిప్లెట్స్ అంటాం. పైథాగోరన్ ట్రిప్లెట్స్ అంటే మనం పైథాగరస్ థీరంని ఒబే చేసే ఆ 3 నెంబర్స్ని ట్రిప్లెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5. 3 స్క్వేర్ చేస్తే 9, 4 స్క్వేర్ చేస్తే 16, 5 స్క్వేర్ చేస్తే 25.
ఈ చిన్న రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వస్తే అప్పుడు ఈ మూడు నెంబర్స్ని కలిపి పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటామన్నమాట. అంటే ఆ మూడింటితో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం కన్స్ట్రక్ట్ చేయవచ్చు అనమాట. అలాగే ఈ 3 నెంబర్స్ని ఒకే నెంబర్తో ఇంటూ చేయగా వచ్చేవి కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నింటినీ 2తో ఇంటూ చేసాను అనుకోండి, 2 3 = 6, 4 2 = 8, 5 2 = 10, ఇది కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది అనమాట. అట్లాంటి కొన్ని ట్రిప్లెట్స్ నేర్చుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసేటప్పుడు మనకి చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాంటివి మనకి చాలా ఉంటాయి కదా, 5 12 13 ఇట్లాంటి కొన్నిటిని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాడు ఇచ్చిన వాల్యూస్లో ఇందులో ఏవైనా 2 ఉన్నట్లయితే థర్డ్ సైడ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట వీటిని ఉపయోగించి. ఇక్కడ 3 5 ఉంది అంటే ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్లో 3 5 ఉంది, ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి 4, కాబట్టి థర్డ్ సైడ్ ఏమవుతుంది 4 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అయినా సరే చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, tan θ ప్లేస్లో మనం వాల్యూ రాయాలి. tan θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 3, ఎడ్జసెంట్ సైడ్ 4 అంటే 3/4 మైనస్ 2 ఇంటూ cos θ వాల్యూ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 4/5 బై 3 ఇంటూ sin θ వాల్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 3/5 ప్లస్ secant θ అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే 5/4. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 3/4 మైనస్ 2 4s are 8/5 బై 3 3s are 9/5 ప్లస్ 5/4. ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం మనం చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. 3 5s are 15 మైనస్ 4 8s are 32 బై 4 5s are 20. అట్లాగే డినామినేటర్లో 4 9s are 36, 5 5s are 25 బై 5 4s are 20. రెండు ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో 20నే ఉంది కాబట్టి కట్ చేసినట్లయితే పైన నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ చేస్తే 17 వస్తుంది. అలాగే ఈ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 61 వస్తుంది. అంటే -17/61 ఎక్కడుంది, అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, let a be a real number and fx is equal to -2x if x less than or equal to -π/2 and 1 plus a sin x if -π/2 less than x less than or equal to π/2. If fx is continuous then the value of a is equal to లిమిట్స్ అనే టాపిక్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి LHL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, RHL అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ LHL ఫైండ్ అవుట్ చేసినట్లయితే అంటే లిమిట్ x టెన్స్ టు -5/2 మైనస్ తీసుకుందాం అంటే లిమిట్. ఓకే, ఇక్కడ మనకి ఏ ఫంక్షన్ తీసుకుంటాం అంటే x టెన్స్ టు -π/2 అంటే మనం -2x తీసుకుంటాం. f(x) బదులు మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు, లిమిట్ x టెన్స్ టు -π/2 మైనస్ f(x) బదులు మనం -2 sin x తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం x ప్లేస్లో -π/2 రీప్లేస్ చేసాం అనుకోండి, -2 sin -π/2 వస్తుంది అనమాట. మనకి sin ఆఫ్ -θ ఈక్వల్ టు -sin θ అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, -sin θ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin π/2 అవుతుంది అనమాట. π/2 అంటే 90 కదా, sin 90 వాల్యూ ఎంత 1 కాబట్టి 2 1s are 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం RHL ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే లిమిట్ x టెన్స్ టు -π/2 ప్లస్ f(x) ఈక్వల్ టు, ఇప్పుడు f(x) మనం ఎంతగా తీసుకోవాలి, 1 ప్లస్ a sin xగా తీసుకోవాలి. ఓకే, లిమిట్ x టెన్స్ టు -π/2 ప్లస్ ఇక్కడ ఫంక్షన్ ఏంటి మనకి 1 ప్లస్ a sin x అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 ప్లస్ a sin -π/2. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా sin ఆఫ్ -θ -sin θ కాబట్టి ఇది -a sin π/2 వాల్యూ 1 కదా,
అంటే 1 మైనస్ ఏ వస్తుంది అనమాట. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్, మనకి ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ సమానం అవుతాయి అనమాట. ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఆర్హెచ్ఎల్ 1 మైనస్ ఏ వచ్చింది. ఈ ఏని ఇటువైపు 2ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఈ మైనస్ ఏ ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఏ అవుతుంది. +2 -2 అవుతుంది, అంటే -1 అవుతుంది అనమాట. ఏ వాల్యూ ఎంత అవుతుంది అనమాట, -1 అవుతుంది. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th వన్. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు 3x + 4y = 7 అండ్ పాసింగ్ త్రో 2, 5. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ax + by + c = 0 అనే ఈక్వేషన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్, అంటే ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏ ఫామ్లో ఉంటుందంటే వీటి కోఎఫిషియంట్ ఇంటర్చేంజ్ చేయాలంటే bx, ఇది ay, మధ్యలో గుర్తు కూడా మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఈ కాన్స్టెంట్ మారుతున్నాడు, సమ్ k = 0 ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. అదే ప్యారలల్గా ఉండే లైన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ వరకు సేమ్ అలానే ఉంటుంది, అంటే ax + by, ఈ కాన్స్టెంట్ మారుతుంది, +k = 0 ఫామ్లో ఉంటుందన్నమాట. ఇదేమో ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషను దీనికి, ఇదేమో పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్. కాబట్టి దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఈ 4 ఇక్కడికి వస్తుంది, అంటే 4x, మధ్యలో గుర్తు మారుతుంది, +3y + k, సమ్ k = 0 ఫామ్లో ఉంటుందన్నమాట. ఓకే, ఈ టైప్లో ఉన్నది మనకి ఒకటి కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షను, కాబట్టి దీన్ని కరెక్ట్ వన్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మనకి రెండు ఆప్షన్స్లో ఇక్కడ వరకు సేమ్ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ 2, 5 అనే నెంబర్ కూడా పాస్ అవుతుంది కాబట్టి దాన్ని దీంట్లో ప్రతిక్షేపిస్తే అది సాటిస్ఫై చేయాలి. అంటే ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 5 రాసాం అనుకోండి, ఇక్కడ 2 రాసాము, ఇక్కడ 5 రాసాము. 4 2s are 8, 3 5s are 15 + k = 0. 8 + 15 23 + k = 0. అప్పుడు k = ఎంత అవుతుంది, -23 అవుతుంది. ఇక్కడ -23 రాస్తాం. అప్పుడు ఇటు సైడ్ తీసుకెళ్తే +23 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఒకవేళ ప్యారలల్ అని అడిగితే ఇలా అనుకుంటాం అనమాట. అంటే మనకి ఇక్కడ వరకు మార్చాం, +k = 0 అని పెట్టుకుని మనం సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ రాబడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ లిమిట్ x tends to infinity x³ + x² - 5/3x³ + 1. ఇక్కడ మనకి x tends to infinity అయితే 1/x tends to 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్లో x యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 3 కదా, x³. మనం x³ డివైడ్ చేస్తే అది మనం 1/xలోకి మారిపోతుంది. దానికంటే మనకి షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ మనకి హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్ ఏంటి, x³, ఇక్కడ 3x³. దీని కోఎఫిషియంట్ అంతా ఏమీ లేదంటే 1 దీని కోఎఫిషియంట్ అంతా 3, అంటే 1/3 అవుతుంది అనమాట ఆన్సర్. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇఫ్ 3a - b = 1, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు అండ్ a ఇన్వర్స్ కూడా ఇచ్చారు, bని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఏ తెలిస్తే a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే a ఇన్వర్స్ తెలిస్తే aని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి a × a ఇన్వర్స్ = ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని. ఓకే, యాక్చువల్గా మనకి a ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి, 1/det A × adjoint A. ఓకే, ఇక్కడ మనం a కావాలి, ఇక్కడ a ఇన్వర్స్ ఇచ్చారు, ఇది a ఇన్వర్స్ అనమాట. దీన్ని ఉపయోగించి ఏని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఇన్వర్స్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ వస్తుంది. అంటే ఈ ఇచ్చిన ఈ మ్యాట్రిక్స్కి మళ్ళీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఫస్ట్ det A ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేంటి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి దీని det ఏమవుతుందంటే 1 × 1 1s are 1, నెక్స్ట్ -0 అంటే 1 వచ్చింది, అంటే det A వాల్యూ 1, అంటే 1/1. నెక్స్ట్ దీనికి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది కూడా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్సే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అప్పర్ ట్రయాంగిల్ అంటే ఇవి జీరోస్ ఉండి ఈ ట్రయాంగులర్ షేప్లో నెంబర్స్ ఉంటాయి, అంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1కి
1 1s are -0 అంటే ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ దీనికి 1 1s are అంటే 1 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ దీనికి 1 1s are 0 అంటే ఇది కూడా 1 వస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏమొస్తుందంటే దీనికి అంటే 2 1s are 2 -0 అంటే 2 వచ్చింది. మరి ఇక్కడ ఈ టర్మ్కి మైనస్ పెడతాం కదంటే -2 అనమాట. నెక్స్ట్ ఈ ప్లేస్లో వచ్చే నెంబర్ ఏమవుతుంది, దీని వాల్యూ చూసుకున్నాం అంటే 2 × -1 -2 -1 అంటే -3 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ -3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దీని వాల్యూ తీసుకుంటాం అంటే -1 అంటే ఇది మనకు మైనస్ పెడతాం కాబట్టి +1 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 1తో డివైడ్ చేస్తే మళ్ళీ మనకి ఏం మ్యాట్రిక్స్ వస్తుంది, 1 -2 -3 0 1 1 0 0 1 వస్తుంది. మనకి ఏ వాల్యూ వచ్చింది, ఇక్కడ మనకి సమ్ ఇది సి అనుకుందాం అంటే 2a - b = c. మనకి b కావాలి, దీన్ని ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు b = ఏమవుతుంది 2a - c అవుతుంది అనమాట. సారీ 3a కదా, 3a - c అవుతుంది. ఇప్పుడు 3a - cని ఫైండ్ అవుట్ చేద్దాం. 3 × a అంటే ఏలో ఉన్న ప్రతి టర్మ్ని మనం 3తో ఇంటూ చేస్తే ఏమవుతుంది, 3 1s are 3 -6 -9 0 3 3 0 0 3 c అంటే ఇది 1 2 -1 0 1 -2 -1 1 4. ఇప్పుడు మైనస్ చేసినట్లయితే 3 -1 2 -6 -2 -8 -9 -× +1 అంటే -8 0 -0 0 3 -1 2 3 -2 అంటే 5 అవుతుంది. 3 + 2 అవుతుంది కాబట్టి 0 -1 1 అవుతుంది. 0 -1 -1 అవుతుంది. 3 -4 అంటే -1 అవుతుంది. ఇది మనకు కావాల్సిన బి మ్యాట్రిక్స్ అనమాట. ఈ ఆన్సర్ ఎక్కడుంది, 2 -8 -8 0 2 5 1 -1 -1 థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్, ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 5, 7 2, 7 అండ్ 5, 2 ఈజ్ ఏ డాష్ ట్రయాంగిల్. అంటే ఈ పాయింట్స్తో ఫామ్ అయ్యేది ఏ రకమైన ట్రయాంగిల్, ఈక్విలాటరలా, ఐసోసెలసా, రైట్ యాంగిలా, స్కేల్ అన్న. ఓకే, ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా సైడ్స్ తెలిస్తే మనం అది ఏ ట్రయాంగిల్ చెప్పొచ్చు అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనుకున్నాం అనుకోండి, ఏబి లెంత్, బీసీ లెంత్ అండ్ ఏసీ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ మెజర్మెంట్స్ని బట్టి అది ఏ రకమైన ట్రయాంగిల్ చెప్పొచ్చు మనం. యాక్చువల్గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటి, ఏబి = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా సింపుల్గా చెప్పాలంటే √ ఈ రెండు ఫైండ్ చేస్తాం. ఈ రెండింటికి ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, వేరు సైన్లు ఉంటే యాడ్ చేసి స్క్వేర్ చేయాలి, అంతే. అది గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ చేస్తున్నట్టు అలాగే ప్లస్ అయిపోతుంది కదా. ఒకే సైన్ ఉంది, 5 - 2 3 3ని స్క్వేర్ చేస్తే 9 ప్లస్ 7 - 7 0 0 స్క్వేర్ చేస్తే 0 అంటే √9 వాల్యూ 3 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం బీసీ ఈ రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 5లోంచి 2 మైనస్ చేస్తే 3 3ని స్క్వేర్ చేస్తే 9 7లోంచి 2 మైనస్ చేస్తే 5 5ని స్క్వేర్ చేస్తే 25 యాడ్ చేస్తే √34. దీనికి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి అలా వదిలేస్తాం. నెక్స్ట్ రూట్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 - 5 0 0 స్క్వేర్ అంటే 0 7 - 2 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 25కి రూట్ ఎంత 5. మూడు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి స్కేల్ అండ్ ట్రయాంగిల్ అని చెప్పేసేయచ్చు, మూడు వేరు కొలతలు ఉన్నాయి కాబట్టి. అయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా కావచ్చు. ఒకసారి చూద్దాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎలా చెప్తాం, పైథాగరస్ థీరంని అప్లై చేస్తే అప్పుడు మూడింటిని స్క్వేర్ చేస్తాం. 3ని స్క్వేర్ చేస్తే 9 దీన్ని స్క్వేర్ చేస్తే రూట్ స్క్వేర్ కట్ అయిపోతుంది 34 వస్తుంది. 5ని స్క్వేర్ చేస్తే 25 మనకి ఈ రెండు యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇవి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అనమాట. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్, ఇఫ్ సైన్ theta is equal to 30 degrees then sin square theta minus cos 2 theta by sin 2 theta plus cos square theta. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో 30 degrees రాద్దాం. సైన్ స్క్వేర్ 30 మైనస్ కాస్
2 into 30 అంటే 60 degrees బై సైన్ 2 into 30 అంటే 60 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 60 degrees అనమాట. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 30 వాల్యూ ఎంత 1/2 స్క్వేర్ ఉంది కదా, కాస్ 60 వాల్యూ ఎంత 1/2నే బై సైన్ 60 వాల్యూ √3/2 ప్లస్ కాస్ 60 వాల్యూ ఎంత అవుతుంది మనకి √3/2నే అవుతుంది. మరి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ 1 స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ చేస్తే 4 మైనస్ 1/2 బై √3/2 ప్లస్ √3 స్క్వేర్ చేస్తే 3, 2 స్క్వేర్ చేస్తే 4. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇప్పుడు రెండిటికి ఎల్సిఎం 4 అవుతుంది కదా, 4లో 4 1 టైం, 2 టేబుల్ 4లో 2 టైమ్స్, ఇక్కడ ఎల్సిఎం 4 అవుతుంది. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ అంటే 2√3 ప్లస్ 4లో 4 1 టైం అంటే 3. ఈ డినామినేటర్స్లో రెండిట్లో 4 ఉంది కాబట్టి కట్ చేస్తే ఇక్కడ పైన ఏముంది 1 - 2 అంటే -1 బై 2√3 ప్లస్ 3 అవుతుంది అనమాట. ఒకవేళ దీన్ని డినామినేటర్లో రూట్ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేయాలనుకుంటే ఈ మైనస్ ఉన్న నెంబర్తో న్యూమరేటర్ని డినామినేటర్ ఇంటూ చేస్తాం అంటే 2√3 - 3 బై 2√3 - 3. -1తో మైనస్ ఇంటూ చేసినప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది కాబట్టి 3 - 2√3 ప్లస్ ఉన్న టర్మ్ని ముందు రాసి మైనస్ ఉన్న టర్మ్ తర్వాత రాశాను. ఇది a + b ఇంటూ a - b కాబట్టి a² - b²లా రాస్తాం మనం. అంటే 3 - 2√3 బై రెండింటినీ స్క్వేర్ చేయాలి. 2ని స్క్వేర్ చేస్తే 4, √3ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి 3, 4 3s are 12 మైనస్ 3ని స్క్వేర్ చేస్తే 9, 3 - 2√3 బై 12 - 9 అంటే 3 అవుతుంది. ఇది 3 - 2√3 బై 3 సెకండ్ ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్, ద ఎక్స్ నార్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్, ఇది యాక్చువల్గా మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టాపిక్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. దీన్నే మనం ఎక్స్క్లూజివ్ ఎన్ఓఆర్ నార్ అంటాం అనమాట. ఎక్స్క్లూజివ్ ఎన్ఓఆర్ని మనం ఎక్స్ నార్ అంటాం. అనేది దేని కాంబినేషన్ వల్ల ఫామ్ అవుతుంది అంటే మనకి ఎక్స్క్లూజివ్ ఓఆర్ అండ్ నాట్ అనే గేట్ల కాంబినేషన్ వల్ల ఫామ్ అవుతుంది అనమాట. ఎక్స్క్లూజివ్ ఓఆర్ని ఎక్స్ఓఆర్ అంటాం. ఎక్స్ఓఆర్ నాట్ ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్, ద వాల్యూ ఆఫ్ ద డిటర్మినెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ మ్యాట్రిక్స్ చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మనం రెడ్యూస్ చేద్దాం, అంటే చిన్న నెంబర్స్లో ఉండేటట్టుగా మారుద్దాం. కాబట్టి మనం కాలమ్స్ కానీ రోస్ కానీ కొన్ని ఆపరేషన్స్ అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఈ లాస్ట్ రోని అబ్జర్వ్ చేసినట్లయితే అవన్నీ కూడా 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ కాబట్టి 3 కామన్ తీద్దాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 3 × 15, 15, 3, 51, 17, 7. ఇక్కడ 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్, 9లో 3 టైమ్స్, 6లో 2 టైమ్స్ అనమాట. ఇప్పుడు కాలమ్స్ అంటే ఇక్కడ రో ఆపరేషన్ అప్లై చేసాం. ఇప్పుడు కాలం ఆపరేషన్ అప్లై చేద్దాం. మనం ఒకసారి కాలం 1 అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కాలం 2కి ఇంచుమించు 3 టైమ్స్ ఉంది కదా కాబట్టి మనం కాలం 1కి మనం ఆపరేషన్ అప్లై చేస్తే అంటే C1 - 3C2 అప్లై చేసినప్పుడు ఇప్పుడు 3 × అంటే దీన్ని త్రిబుల్ చేసి C1లోంచి మైనస్ చేస్తాం. 15 3s are 45, 50లోంచి 45 మైనస్ చేస్తే 5, 17 3s are 51, 51లోంచి 51 మైనస్ చేస్తే 0, 3 3s are 9, 9లోంచి 9 చేస్తే 0 అనమాట. ఇప్పుడు మనం డెట్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, 7 2. ఓకే, ఇప్పుడు దిస్ ఈక్వల్ టు 3 × ఇంక ఇవి రెండు ఎలా 0 అయిపోయాయి కాబట్టి ఇది ఒక్కటే తీసుకుంటే సరిపోద్ది. మనం 5 × 17 × 2 మైనస్ 7 × 3, 3 5s are 15, 17 2s are 34, 7 3s are 21 ఈక్వల్ టు 15 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 13 అవుతుంది. 15 13s are ఎంత అవుతుంది, 195 కదా. కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 4th ఆప్షను కరెక్ట్ వన్ అవుతున్నాడు. అలా కాకుండా ఇలా రోస్ కాలమ్స్ ఆపరేషన్స్ అప్లై చేసి రెడ్యూస్ చేయకపోతే మనకి చాలా పెద్ద పెద్ద నెంబర్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి
కాలిక్యులేషన్ చాలా కష్టమవుతుంది, తద్వారా చాలా టైం వేస్ట్ అవుతుంది, మధ్యలో ఎక్కడైనా తప్పు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇట్లాంటి పెద్ద మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాన్ని రెడ్యూస్ చేసుకుని, అంటే కాలమ్స్ రోస్ ఆపరేషన్స్ని అప్లై చేసి రెడ్యూస్ చేసుకున్నట్లయితే మనం డెట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడతో మనం ప్రీవియస్ ఐసెట్ ఎగ్జామ్లో అడిగిన ఆల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.